శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా లోక్సభ ఎన్నికలలో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ డిక్లరేషన్లు గ్యారంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారంటీలపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ గెలుస్తుందన్నారు కిషన్ రెడ్డి. 70% మంది యువత నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే వృధా అవుతుందని, కాంగ్రెస్కు వేస్తే అడుక్కోవాల్సి వస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నోరు మోగబోయిందని, భాష మారిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ఈరోజు మా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కానీ అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది తెలంగాణ వ్యక్తి. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, బడుగు బలైన వర్గాల ప్రజలు, గ్రామాలలో కూడా ఎవరు ఊహించని విధంగా 70% ఆఫ్ యూత్ ఇన్ తెలంగాణ, 70% మంది యువత ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది. నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వృధా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటేస్తే నిలదీయాల్సి ఉంటుంది. ఈ రెండు విషయాలు కూడా నేను ప్రజలకు మనవి చేస్తాను.